ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్గా వచ్చిన తర్వాత చెప్తాం. మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాలు వద్దు. ఎవరేం మాట్లాడినా అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్లో ఇప్పుడే మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకోవడం. రాజకీయాలు వద్దన్నా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా 1 నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికి తెలిసి లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే మీరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఫైర్కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని